ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంపెనీల పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉందని చెప్పుకోవాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా యువతకి 20 లక్షల ఉపాధి కల్పనే భాగంగానే హామీ ఇచ్చిందో ఆ యొక్క హామీని నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి తాజాగా చూసుకుంటే SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ తాజాగా అనేక కంపెనీలకి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ యొక్క కమిటీ సమావేశం ముగిసినటువంటి నేపథ్యంలో ఎన్ని కొత్త కంపెనీలకి అనుమతులు ఇచ్చారు, ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి, ఈ యొక్క అంశం మీద మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ యువతకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు అనేక కంపెనీలు రాష్ట్రానికి రావడం జరిగింది. లూలు లాంటి ప్రఖ్యాత మాల్స్, TCS కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. అయితే ఇంకా కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పనంటే అది మామూలు విషయం కాదు. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని చెప్పేసి తాజాగా ఒక సమావేశం నిర్వహించుకొని ఆ యొక్క సమావేశంలో అనేక కంపెనీలకి యొక్క పర్మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం ఎన్ని కంపెనీలకి పర్మిషన్ ఇచ్చారంటారు, దీని ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి, ఎన్ని యువతకి ఇది ఉపాధి అవకాశాలు కల్పించబోతు అంటారు? ఇది 6వ SIPB మీటింగ్ అండి. ఇది ఓకే, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుది 6th మీటింగ్ అనమాట. ఈ మీటింగ్లో 33,720 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆమోదం తెలిపింది. అంటే ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మినిస్టర్స్ ఉంటారు. ఇది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉండే కమిటీ అనమాట. ఈ బోర్డు ఆమోదం తెలిపితే ఇంకా మిగిలిన విషయాలన్నీ చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో ఇది చాలా కీలకమైన నిర్ణయాలను మాత్రమే తీసుకుంటుంది. అంటే ఎవరికి ల్యాండ్ అలొకేట్ చేయాలన్నా, వాటరు, కరెంటు, ఇటువంటి రిసోర్సెస్ ఇవ్వటానికి వీటన్నిటికీ కూడా ఈ బోర్డు అనుమతి అనేది తప్పనిసరి. సో అందుకని 19 సంస్థలకి 33,720 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఈ బోర్డు ఇవాళ ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. దీనికి ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 34,621 మందికి ఉపాధి రాబోతూ ఉన్నది. మీరు అన్నట్టు 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలని మేము సృష్టిస్తామని చెప్పి తెలుగుదేశం తన ఎన్నికల ప్రణాళికలో చెప్పినప్పుడు చాలామంది, అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు నవ్వారు. 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారట, ఎట్ట క్రియేట్ చేస్తారు అని నవ్వారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి వాళ్ళకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వటం చేతకాలేదు. వాళ్ళు ఇచ్చినవన్నీ 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు. వాళ్ళకి వేరే ఉద్యోగాలని ఇవ్వటం వాళ్ళకి చేతకాలేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఆ క్యాలెండర్ లేదు, అటువంటి కార్యక్రమాలు ఏమి చేయలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎట్లా చేశారో మనం చూసాం. ఒక IPS ఆఫీసర్ వెళ్ళి జైల్లో ఉన్నాడు, ఇంకో IPS ఆఫీసర్ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. అంటే అందుకని వాళ్ళకి ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళిన తర్వాత చాలామంది విమర్శించారు. ఏం పెట్టుబడులు తీసుకురాలేదు, వెళ్ళారు వచ్చారు అని చెప్పి ఈ సాక్షి మీడియా దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాళ్ళందరికీ తెలియని విషయాన్ని తెలంగాణ IT మంత్రి శ్రీధర్ బాబు చెప్పాడు. అంటే అది జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఏం చెప్పాడంటే, మేమందరం వెళ్ళాము దావోసు, అక్కడ మేమేదో హడావిడిగా అగ్రిమెంట్లు చేసుకున్నాము, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అక్కడ అగ్రిమెంట్లు చేసుకోకుండా చాలా సీక్రెట్గా వ్యవహరించింది, చాలా అసలు వాళ్ళకైతే పెట్టుబడుల వెల్లువ రాబోతున్నది అని శ్రీధర్ బాబు క్లియర్ కట్గా చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఆయన స్ట్రాటజీని ఎట్లా ఉంటుంది, ఆయన స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, మామూలు అక్కడ ఈ వాల్మార్ట్ ఇటువంటి కంపెనీలకి వాళ్ళు కూడా వచ్చి కలిశారు. వాళ్ళు కలిసినప్పుడు అందరూ ఏమడిగారంటే, మీరు రండి మా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టండి అని అడిగారు. అడిగితే ఈయన ఏమడిగాడు తెలుసా, మీరు మా రాష్ట్రానికి రావద్దండి, మీరు మా రాష్ట్రానికి పెట్టుబడి పెట్టద్దు, కానీ మీరు ఒక చిన్న పని చేయాలండి. ఏంటి ఇది అంటే, మీకు ఏ వస్తువులు కావాలో చెప్పండి, ఏ పంటలు మీరు కొనుక్కుంటారో చెప్పండి, వ్యవసాయ ఉత్పత్తులు మీకు ఏమేం కావాలో అవన్నీ నేను ఆర్గానిక్ మెథడ్లో పండించి వాటికి ట్రాక్ పెట్టి వాటి సర్టిఫై చేసి నేను మీకు పంపిస్తా అని చెప్పాడు.
చెబితే వాళ్ళు ఈ వాల్మార్ట్ వీళ్ళందరూ రిటైల్ చైన్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటండి మిగిలిన అన్ని రాష్ట్రాల వాళ్ళు మా దగ్గరికి రండి పెట్టుబడులు పెట్టండి అంటే మీరు పెట్టుబడులు అడగకుండా మీరు ఇది అడిగారేంటి అని అడిగారు వాళ్ళు. అడిగితే ఈయన చెప్పింది ఏంటంటే మా రాష్ట్రంలో రైతులకి మేలు జరగాలి అంటే నేను బైబ్యాక్ పాలసీని వాళ్ళతో పెట్టుకుంటా. మీకు రైతు పండించిన పంటని వాళ్ళని ఆర్గానిక్ మెథడ్లో పండించేలాగా చేస్తున్నా నేను. వాళ్ళు ఆర్గానిక్ మెథడ్లో వాళ్ళు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వాళ్ళ ఉత్పత్తులని కొనే సౌకర్యం మీరు కల్పించండి అని చెప్పి మీకు బెనిఫిట్ నాకు బెనిఫిట్ అని చెప్పాడనమాట. అంటే ఎంతమంది రైతుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నాడో చెప్పటానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే రైతులకి మేలు జరిగే ఇది డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితే ఏముంటుంది అక్కడ? రిటైల్ చైన్కి నీకు ఏం కావాలో నేను ఇస్తాను అని చెప్తున్నాడు. సో ఇవాళ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఓకే చేసిన ప్రాజెక్టులు మీకు చెప్తాను. డక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కుమరవరం, అనకాపల్లి జిల్లా, 1560 కోట్లు పెట్టుబడులు, 1800 ఉద్యోగాలు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పాలసముద్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో 1400 కోట్ల పెట్టుబడులు, 800 ఉద్యోగాలు. పిఆర్యు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా, 1286 కోట్ల పెట్టుబడులు, 1200 ఉద్యోగాలు. బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్, రాంబిల్లి, అనకాపల్లి జిల్లా, 2300 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1750 ఉద్యోగాలు. జూపిటర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాంబిల్లి, అనకాపల్లి జిల్లా, 2700 కోట్లు పెట్టుబడి, 2216 ఉద్యోగాలు. రాంభద్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, 228 కోట్ల పెట్టుబడులు, 250 ఉద్యోగాలు. మోహన్ స్పిన్టెక్స్, మాలవల్లి, కృష్ణా జిల్లా, 482 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1525 ఉద్యోగాలు. ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా, 1779 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు. వింగ్ టెక్ మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి జిల్లా, 1061 కోట్ల పెట్టుబడులు, 10,000 మందికి ఉద్యోగాలు. అలీప్ కుప్పంలో వాళ్ళు చిత్తూరు జిల్లాకు సంబంధించి 5 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1500 ఉద్యోగాలు. వీళ్ళు ఏంటంటే చిన్న స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేస్తారు. సో తర్వాత నితిన్ సాయి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏలూరు జిల్లా, 150 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు. దేశరాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, అనంతపురం, సత్యసాయి, 2 జిల్లాల్లో పెడతారు, 2920 కోట్ల పెట్టుబడులు, 230 ఉద్యోగాలు. ఆంప్లస్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కడప జిల్లా, 3941 కోట్ల పెట్టుబడులు, 260 ఉద్యోగాలు. బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్, అనంతపురం, సత్యసాయి జిల్లాలు, ఈ రెండిట్లో పెడతారు, 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 3,900 ఉద్యోగాలు. ఈసారి ఏంటి అంటే మొత్తం టూరిజం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇక్కడ ఏంటి అంటే టూరిజం సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది. ఇప్పటి వరకు అగ్రికల్చర్ సెక్టార్ మీద ఫోకస్ ఉన్నది, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ మీద ఫోకస్ ఉన్నది. సర్వీస్ సెక్టార్లో ఐటీ మీద ఆల్రెడీ చేశారు, టీసీఎస్కి తీసుకొచ్చారు, క్యాంపస్ పెడుతున్నారు. గూగుల్ క్లౌడ్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు క్యాంపస్ పెడుతున్నారు. టాటా వాళ్ళు వస్తున్నారు, ఉర్సా క్లస్టర్స్ వస్తున్నది. ఇవన్నీ కూడా ఈ సర్వీస్ సెక్టార్ కిందకు వస్తాయి. ఇప్పుడు టూరిజం మీద ఫోకస్ పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని టూరిజం హబ్గా చేయాలి, ముఖ్యంగా విశాఖపట్నాన్ని టూరిజం హబ్గా చేయాలని ప్లాన్ చేశాడు ఆయన. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత చెడగొట్టాలన్నా చెడగొట్టలేకపోయాడు, దాన్ని బాగు చేయలేదు, దానిలో పెట్టుబడులు తేలేకపోయాడు. కానీ టూరిజం మొత్తాన్ని కూడా పడుకోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మళ్ళీ టూరిజం ఊపు అందుకున్నది. ఇక్కడ బెంగాల్ అల్టిమేట్ రిసార్ట్స్
ఎల్ఎల్పి తిరుపతిలో 150 కోట్ల రూపాయల పెట్టుబడులు, 350 ఉద్యోగాలు. స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతిలో 327 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది, 570 మందికి ఉద్యోగాలు వస్తాయి. వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో 899 కోట్ల రూపాయల పెట్టుబడులు, 1300 ఉద్యోగాలు. ఇది ఏంటి అంటే మనకి టూరిజం ప్రమోట్ కావాలి అంటే హోటల్ ఇండస్ట్రీ పెరగాలి, అంటే అకామిడేషన్ సౌకర్యాలు పెరగాలి. ఆ అకామిడేషన్ సౌకర్యాలు ఎంత పెరిగితే టూరిస్టులు అంత ఇష్టంగా వస్తారు, లేకపోతే కష్టంగా వస్తారు. వచ్చిన తర్వాత కష్టాలు పడితే వాళ్ళు వెళ్ళి ఇంకెవరు రావద్దండి, అక్కడికి వెళ్ళొద్దండి, సౌకర్యాలు లేవండి అని చెప్తారు. అట్లా కాకుండా హాస్పిటాలిటీ అంటే హోటల్ ఇండస్ట్రీ కరెక్ట్గా ఉంటే టూరిజం పెరుగుతుంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన అరేంజ్మెంట్లు చేశారు. అంటే ఇంత ఆలోచించి మన టూరిజం పాలసీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. టూరిజం పాలసీ కూడా దాదాపుగా ఒక 23 పాలసీలని రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఇండస్ట్రియల్ పాలసీలన్నీ కూడా అనమాట. ఈ రంగాల్లో మేము ఇది చేస్తాము, ఈ రంగాల్లో పెట్టుబడులనే ఆహ్వానిస్తాము అని. ఇటువంటి ప్రయత్నాలు ఏవి జగన్మోహన్ రెడ్డికి తెలియదు, చెయ్యడు, చేత కాదు. డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీలో 2475 కోట్ల రూపాయల పెట్టుబడులు, 5151 ఉద్యోగాలు. మీకు ఈ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ వాళ్ళ గురించి ఒకటి చెప్పాలి అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళు జపాన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు. మేము ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నామండి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చినందువల్ల మళ్ళీ మేము వస్తున్నామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుంటున్నారు. అది చాలా ప్రిస్టేజియస్ కంపెనీ. సెన్సోరెమ్ ఫోటోనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జిల్లాలో 1057 కోట్ల రూపాయల పెట్టుబడులు, 622 ఉద్యోగాలు. ఇవి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళు ఓకే చేసిన ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు ఇవన్నీ ఇంతకు ముందరే ఇచ్చేశారు. ఇప్పటికే దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉన్నాయి. 9 లక్షల కోట్ల రూపాయలు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 months. ఇది ఎవరన్నా ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు ఏదైనా చేయాలంటే వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. అంటే ఒక రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించటం, దట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా రాష్ట్రంలో పెట్టుబడుల పరిస్థితి గురించి, రాబోయే కంపెనీల గురించి కూడా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.